వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ స్వాధ్యాయ యోగా. స్వాధ్యాయ యోగా ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి గారితో ఈరోజు మనం భయానికి సంబంధించిన పుస్తకాలు వాటిపై చర్చించబోతున్నాం. మన ప్రపంచంలో ఎక్కడ చూసినా భయం, ప్రతిదానికి భయం. నీళ్లు తాగాలంటే భయం, అన్నం తినాలంటే భయం, కొంతమంది కాఫీ తాగాలంటే భయం, కొంతమందికి తాగొద్దంటే భయం, కొంతమందికి కరోనా అంటే భయం. అలా భయం 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 భయం. కొంతమందికి నాన్న అంటే భయం, కొంతమందికి అమ్మ అంటే భయం, కొంతమందికి ప్రధానమంత్రి అంటే భయం, కొంతమందికి పాము అంటే భయం. జీవితం అంతా భయం భయం భయం. భయాన్ని గురించి ఈరోజు విస్తారంగా చర్చిద్దాం ఆధ్యాత్మిక కోణంలో. నమస్తే అన్న. నమస్కారం. నమస్తే. నమస్తే. అసలు భయం అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుంది? భయం గురించి చెప్పండి. భయము, సఫరింగు, అటాచ్మెంట్స్, మ్యాటర్ ఇవన్నీ ఒకటే. ఫియర్ అంటే FEAR. ఓకే, దాని ఆ పదం యొక్క 4 అక్షరాలు ఉంటాయి. FEAR, ఫియర్. F అంటే ఫాల్స్. ఓకే, లేదు. E అంటే ఎవిడెన్స్. ఓకే. A అంటే అపియరింగ్. ఓకే. R అంటే రియల్. ఓకే. సో ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఓకే, అబద్ధం, తప్పు, నిజంగా లేనిది కనపడుతుంది, నిజంగా లేనిది. అది ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. అది కరెక్ట్ నిర్వచనం ఆఫ్ ఫియర్. సో అజ్ఞానంలో ఫియర్ ఉందా, అజ్ఞానంతో కలిసిన ఫియర్ వచ్చిందా, ఒక ఆబ్జెక్ట్తో ఓవర్ అటాచ్మెంట్తో ఫియర్ వచ్చిందా, డెత్తో ఫియర్ వచ్చిందా అన్నది ప్రతి మనిషి కూడా తనని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుంది. ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల భయాలు ఉన్నాయి. అయితే భయం గురించి ఎవరైనా పుస్తకాలు రాశారా? రాస్తే అది ఈ భూమి మీద మనిషి ఉన్నంతకాలం ఎప్పుడూ ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ 2 టర్మ్స్. ఫియర్ గురించి రాసిన పుస్తకాలు, భయంని జయించాలా లేకపోతే భయం నుంచి ఏం నేర్చుకోవాలి అనే పుస్తకాలు చాలా ఉన్నాయి ఈ భూమి మీద. మీకు నచ్చిన ఒక 2 పుస్తకాల గురించి చెప్పండి. ఫస్ట్ భయం గురించి బాగా క్లుప్తంగా ఓపెన్గా రాసింది ఓషో రజనీష్. ఈ రోడ్ బుక్ కాల్డ్ ఆన్ ఫియర్. ఓకే, ఫియర్ మీద ఒక బుక్ ఉంది. దాని తర్వాత థిచ్ నాట్ హాన్ అని ఒక బుద్ధిస్టిక్ మాస్టర్ ఉన్నాడు, వియత్నాము. ఆయన ఇప్పుడు ఫ్రాన్స్లో ఉంటారు అనుకుంటా, ప్లమ్ విలేజ్ అని. ఆయన కూడా ఫియర్ మీద బాగా రాశాడు. ఆయన బుక్ కూడా ఫియర్, బుక్ పేరే ఫియర్. ఓకే. ఇంకొక బుద్ధిస్టిక్ లేడీ టీచర్ ఉంది, ఆవిడ పేరు చెరీ హ్యూబర్. ఓకే. ఆవిడ ఒక ద ఫియర్ బుక్ అని అద్భుతమైన బుక్. అది ప్రతి పిరమిడ్ మాస్టర్ చదవాల్సిన పుస్తకం, ద ఫియర్ బుక్. ఓకే. హౌ టు ఫేస్ ఫియర్ ఫర్ వన్స్ ఫర్ ఆల్ అనే బుక్, అద్భుతమైన బుక్ బై చెరీ హ్యూబర్. ఓకే. టిచాచ్నాన్, చెరీ హ్యూబర్. పేమా చాడ్రాన్ ద ప్లేసెస్ దట్ స్కేర్స్ యూ అనే పుస్తకం అద్భుతమైన పుస్తకం. ఓకే, ద ప్లేసెస్ దట్ స్కేర్స్ యూ. ఓకే. నీ లోపల ఏ ప్లేస్లో ఏ ఆలోచనలు ఏవి నేను భయపడతాయి, దాన్ని ఎలా అధిగమించాలని రాసింది పుస్తకం. ఓకే. భయాన్ని ఎట్లా అధిగమించి జీవించాలనే పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే. ఫియర్లెస్ లివింగ్ అని గై ఫిన్లీ అనే ఆథర్ రాశాడు. అది అద్భుతమైన పుస్తకం. ఓకే. అండ్ వీటన్నిటికన్నా నాకు బాగా ఆకట్టుకున్నది శాస్త్రీయంగా ఏ పుస్తకము అంటే ఫియర్ క్యూర్. అంటే భయాన్ని నయం ఎలా, లేకపోతే భయము నుంచి ఏం నేర్చుకోవచ్చు. ఓకే. అని ఒక డాక్టరు, ఆవిడ పేరు లీసా ర్యాంకిన్ MD అని. తను వరల్డ్ హెల్త్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేస్తుంది. వరల్డ్ హెల్త్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్. ఓకే. దాని కర్త కర్మ క్రియ అంతా ఆవిడే, లీసా ర్యాంకిన్. వాట్ ఈస్ దట్ అన్నట్టు ఆర్గనైజేషన్ హెల్త్ ఫీల్డ్లలో ఉన్న భయాలన్నీ ఏంటి, ఈ హెల్త్ ఫీల్డ్లోకి ఈ స్పిరిచువల్ సిస్టమ్ ఎలా తీసుకురావాలి, ఓకే అనే వర్క్ చేస్తున్నప్పుడు ఆవిడ తన 30-40 సంవత్సరాల మెడికల్ ఫీల్డ్లలో లేకపోతే ఈ భూమి మీద ఉన్న భయాల గురించి తన పర్స్పెక్టివ్లో రీసెర్చ్ చేసి రాసిన పుస్తకము ద ఫియర్ క్యూర్. ఆ పుస్తకం నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వాస్తవాలకు దగ్గరగా, ప్రాక్టికల్గా అనిపించింది. సో ఆ పుస్తకం చదవడం జరిగింది. ఆ పుస్తకంలో ఉన్న ఆవిడ రాసిన ఇన్సైట్స్ అన్నీ ప్రతి ఒక్క మనిషికి ఎంతో కొంత భయముని
నుంచి నేర్చుకోవడానికి, ధైర్యంగా జీవించడానికి ఉపయోగపడుతుందని నేను నా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్కి, లేకపోతే ఎవరైనా ఆ ఫియర్ టాపిక్ తీసిన వాళ్ళందరికీ నేను ఆ బుక్ని మాత్రం రెఫర్ చేస్తూ ఉంటాను. ఆ బుక్లో ఏముందో కొంచెం క్లుప్తంగా చెప్తారా? ఆ బుక్లో 4 విషయాలు ఉంటాయి. ఓకే, భయాన్ని తయారు చేసే బిలీఫ్స్ ఏవేవి ఉంటాయి. ఓకే ఓకే, అంటే భయంకి మెయిన్ బిలీఫ్ అంతా బిలీఫ్ బిలీఫ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఫియర్. బిలీఫ్ అండ్ కండిషనింగ్, నీ చిన్నప్పటి నుంచి నీ డొమెస్టికేషను, ఓకే, ద వే యూ సీ థింగ్స్, పర్సీవ్ థింగ్స్, దే హ్యావ్ లాట్ ఆఫ్ రోల్ టు ప్లే ఇన్ యువర్ ఫియర్ అనమాట. ఓకే ఓకే, నెంబర్ 1 బిలీఫ్, ఫియర్ బిలీఫ్స్. ఎస్. అండ్ ఆ ఫియర్ బిలీఫ్స్ని కరేజ్ బిలీఫ్స్ లాగా ఎలా మార్చుకోవచ్చు, ఈ 2 ఉన్నాయన్నమాట. ఓకే, దే ఆర్ 2 సైడ్స్. ఓకే, దిస్ ఈజ్ కరేజ్ సైడ్, దిస్ ఈజ్ ఫియర్ సైడ్. ఓకే. సో మనిషికి ఎప్పుడైతే ఓహో ఇది భయానికి మూలము, దీన్ని అధిగమించి ధైర్యం ఎలా తెచ్చుకోవాలనే మార్గము. ఓకే, ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. మొన్ననే చెప్పాను కదా, డెత్ అంటే భయము, డెత్ని అవగాహన చేసుకుంటే ధైర్యంగా ఎలా జీవించవచ్చు. ఓకే, అర్థమవుతుంది. ఎందుకు వచ్చింది భయం అని అవగాహన చేసుకోవాలి అంటే ఎంతో కొంత ప్రాపంచిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉండాలి. ఓకే, ఆ 2 ఉంటేనే శాస్త్రీయంగా మనకు భయము, ధైర్యము అర్థమవుతుంది. ఇది డోట్, ఇది యాంటీడోట్. కరేజ్ ఇస్ యాంటీడోట్, విరుగుడు, భయానికి విరుగుడు. అండ్ హెల్త్ ఇండస్ట్రీలో, హాస్పిటల్ ఇండస్ట్రీలో, మెడిసిన్ వరల్డ్ వైడ్గా తను చూసిన ఆ భయాలన్నిటి గురించి అంత ఓపెన్నెస్గా రాయటము, చాలా ధైర్యవంతురాలాగా రాయటము ఈజ్ మోస్ట్ అమేజింగ్. అంటే కార్పొరేట్ హాస్పిటల్ని కడిగి పాడేస్తూ రాసిందా? శాస్త్రీయంగా. అదే కడిగి పాడేయడం అంటే నాట్ పొలిటికలీ ఆర్ మీడియా లాంగ్వేజ్ కాకుండా శాస్త్రీయంగా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించింది, వాస్తవాలు చెప్తూ. ఓకే, రియాలిటీకి దగ్గర తీసుకొచ్చింది, వెలుగు నింపడానికి ట్రై చేసింది. ఓకే అని ఆ పుస్తకం చదివిన తర్వాత తన 2-3 పుస్తకాలు రాసింది, బట్ ఈ పుస్తకం చాలా బాగా వెల్ రీసెర్చ్డ్ బుక్. ఓకే, ఈ పుస్తకంలో మెయిన్ 4 ఫియర్లకు బిలీఫ్లు ఏంటి, వాటిని ధైర్యంలాగా ఎలా మార్చాలని 4 సూత్రాలతో అత్యద్భుతంగా చెప్పింది. ఓకే, అదనమాట, అది ద ఫియర్ క్యూర్ బై లీజా ర్యాంకిన్ బుక్ యొక్క సారాంశం. కొంచెం క్లుప్తంగా చెప్తారు. శాస్త్రీయంగా ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఏంటి అంటే హెసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటారు దాన్ని. అన్సర్టనిటీ అంటే ఎప్పుడు నువ్వు ఆత్మలాగా వ్యవహరిస్తావో, ఎప్పుడు నువ్వు ప్రాపంచిక వ్యక్తిలాగా వ్యవహరిస్తావో ఎవడు పసిగట్టలేడు. ఓకే, కరెక్టే. అర్థమైందా? ఎప్పుడు వేవ్ లాగా ఉంటావో, ఎప్పుడు పార్టికల్ అయిపోతావో అన్నది ద ఎంటైర్ స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, ఎప్పుడు నువ్వు వేవ్ రూపంలో ఉంటావో, ఎప్పుడు మ్యాటర్ రూపంలో ఉంటావో, ఒక సెకండ్కి నువ్వు స్పేస్ రూపంలో ఉండొచ్చు, వేవ్ రూపంలో ఉండొచ్చు, ఒక నిమిషము, ఒక సెకండ్, ఒక మూమెంట్ యూ కెన్ బి అ పార్టికల్ రూపం. ఓకే, ఇదేమో మెటీరియలిస్టిక్, ఇదేమో స్పిరిచువాలిటీ. వేవ్ అంటే అర్థమవుతుందా? ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అన్నది ఒక మెటీరియలిస్టిక్ పర్సన్ అర్థం చేసుకోలేడు. ఓకే, నేను చూసిందే రైటు, నేను చూసిందే నాకు సత్యము, నా కళ్ళకు కనపడింది లేదు అనేటోడు అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని యాక్సెప్ట్ చేయడం. అచ్చా, నా కళ్ళకు కనపడింది ఏది సత్యం కాదు, అసత్యం కాదు, ఓన్లీ వాట్ ఐ సీ ఈజ్ ఐ విల్ బిలీవ్ అంటాడు. ఓకే, ఈ స్పిరిచువల్ పీపుల్ ఏం చేస్తారు, వాట్ దే బిలీవ్ దే వాంట్ టు సీ. ఓకే, ఈ రెండింటిని అర్థం చేసుకోవాలి. ఓకే, నువ్వు కొన్నేమో నీకు నచ్చితేనేమో సీయింగ్ ఈజ్ బిలీవింగ్, కొన్ని ఇంతసేపు ఏమంటావు నేను నమ్మను, అది నాకు కనపడలేదు కాబట్టి అందుకే నేను చూడను అంటావు. ఓకే, అర్థమవుతున్నాయా? సో నువ్వు ఎప్పుడు పార్టికల్గా ఉంటావో, ఎప్పుడు వేవ్ రూపంలో ఉంటావో నీకే తెలియదు. అర్థమవుతుందా? అందరు ఏంటి అంటే ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్తో ఈ పార్టికల్ నుంచి వేవ్ లాగా, అంటే మ్యాటర్ నుంచి ఆధ్యాత్మిక వైపు చేంజ్ కావడానికి భయపడతారు. ఓకే, అది భయం అంటే. రైట్, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి భయపడతారు. దేన్ని యాక్సెప్ట్ చేయడానికి? నాలో కూడా ఒక ఆత్మతత్వము, ఒక వేవ్ తత్వము ఉంది, నేను మ్యాటర్ నుంచి వేవ్ మ్యాటర్ 2 నేనే అని అంగీకరించడానికి భయపడతారు. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి భయపడతారు. ఎందుకని అట్లా? ఎందుకంటే డినియల్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇది ఎక్కడ వదులుకోవాలో అని. మ్యాటర్ని వదిలిపెడితే నేను ఆత్మ అవుతున్నా అని అపోహతో పెట్టుకున్న భయం. ఓకే, ఓకే, నా ఆస్తిని వదిలిపెట్టి నేను హిమాలయాలో సన్యాసి అయిపోవాలి అన్న భయం. రైట్, వదలడం భయం, మారడానికి భయం.
అదే అన్సర్టనిటీ ప్రిన్సిపల్ చెప్తుంది. ఫియర్ అన్సర్టనిటీ బిలీఫ్ ఎలా ఉంటుంది అంటే, అన్సర్టనిటీ అన్నది నన్ను మారమంటుంది, నేను మారడానికి భయపడుతున్నాను అని ఒప్పుకోడు. అది ఫియర్ బిలీఫ్. ఓకే. కరేజ్ బిలీఫ్, దీన్నే నువ్వు వేవ్ నేనే, పార్టికల్ నేనే, మ్యాటర్ నేనే, స్పిరిట్ నేనే, సీయింగ్ ఈజ్ బిలీవింగ్, బిలీవింగ్ ఈజ్ సీయింగ్ అన్నది అర్థం చేసుకున్నావు అనుకో, ఓహో ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ నా యొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది అని అర్థం చేసుకుంటే నీకు ధైర్యం వస్తుంది. ఓకే, అర్థమవుతుంది. ఈ అన్సర్టనిటీ అనేది దిగడానికే నా జీవితంలోకి వచ్చింది అని స్వాగతించాలా, మార్పుని అంగీకరించాలా. మార్పుని అంగీకరించాలి. ఎప్పుడు మ్యాటర్ లాగా ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే ఉంటావా? ఉండం. చూడు, లాజికల్గా చూడు. ఈ భయం ఉన్నవాడు ఏం చేస్తాడు, నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉంటా, ఎవడో వదిలిపెట్టి 2వ తరగతికి పోతాను అంటావా? భౌతికంగా అనట్లేదు కదా, మళ్ళీ ఆధ్యాత్మికంగా ఎందుకు అంటాం? ఇట్లనే ఉండాలి, ఇట్లనే ఉండాలా, మా వాళ్ళు ఇట్లనే చెప్పారు, ఇట్లనే చెయ్యాలి అంటావు మళ్ళీ. అవునా కదా? మళ్ళీ నువ్వు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం ఇక్కడ అప్లై చేస్తున్నావా? కరెక్ట్. మళ్ళీ అన్సర్టినిటీ ఎప్పుడు అన్సర్టనిటీ యాక్సెప్ట్ చేయరు. దాని కింద నుంచి పుట్టిందే భయం. ఇది ఇలాగే ఉండాలా అని. మార్పుని అంగీకరించిన వాడే భయపడతాడు. నాకు మొన్న టీవీలో నీవు ఇంటర్వ్యూ చేసేటప్పుడు టీ తాగుతూ ఇంటర్వ్యూ చేయకూడదు కదా అని వాడు అన్నాడు. అదే వాడు చూసే విధానం, వాడి బిలీఫ్ నీ మీద రుద్దుదామని. అదే టీ తాగుతూ అర్థమవుతుందా? ఉచిత సలహాలు ఎక్కడి నుంచి ఇస్తారు అంటే పర్సనాలిటీల నుంచి ఇస్తారు. ఓకే. ఆత్మ నుంచి వచ్చేది ధైర్యం. ఆత్మ పదార్థాల నుంచి వచ్చేది ధైర్యం అనే ఎనర్జీ. మ్యాటర్లో ఇరుక్కుండేవాడు, మార్పుతో సంఘర్షణ పడేవాడు, అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేయనేవాడి నుంచి వచ్చేది భయం. మొట్టమొదటి మార్పును అంగీకరించరు. ఈ భూమి మీద ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడు ఎండాకాలం ఉంది, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? ఎందుకు? ఎందుకంటే ఎండ సుర్రు అంటే ఆ ప్రకృతి నుంచి నేర్చుకోవడం ఏముంది, సుర్రు మండది. ఓకే, చూడు, ఎండాకాలం నుంచి మెల్లగా వానాకాలం, చలికాలం, వింటరు, సమ్మరు, ఇవన్నీ మారుతూ ఉందా లేదా? నేచర్ మారుతుంది. ఆ నేచర్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తుందా, దాంతో కాన్ఫ్లిక్ట్ చేస్తుందా? కరెక్ట్, బాగా చెప్పినావు. యు గాట్ ద పాయింట్. నేను ఎప్పుడు చిన్నపిల్లల లాగానే ఉంటాను, ఈజ్ ఇట్ పాసిబుల్? లేదు, నేను ఎప్పుడు యూత్గానే ఉంటాను, ఈజ్ ఇట్ పాసిబుల్? మళ్ళీ యూ షుడ్, నీ ఏజ్ పెరిగే కొద్దీ వాట్ ఎవర్ ఏజ్ గ్రోస్ యూ షుడ్ యాక్సెప్ట్ అండ్ చేంజ్ తోటి అనుసంధానమై జీవించడం. సో ఈ అనుసంధానంలో ఈ రెండు, నువ్వు వేవ్ నువ్వే, పార్టికల్ నువ్వే అని అర్థం చేసుకోవాలి. ఎనర్జీ నువ్వే, మ్యాటర్ నువ్వే అని అర్థం చేసుకున్నావు అనుకో, భయం పోతుంది. ఓకే, అది నేనే ఇది. హెల్త్ డిపార్ట్మెంట్లో 2 పదాలు ఉంటాయి నవకాంత్, వెల్నెస్ అండ్ ఇల్నెస్. వెల్నెస్లో ఫస్ట్ 2 పదాలు WV అంటే వి, మనము. ఇల్నెస్లో ఐ అంటే నేనే అనేటోడికి ఇల్నెస్, మనము అనేటోనికి వెల్నెస్. ఓకే, నేనే అంటేనే రోగం, అది పెద్ద రోగం, అదే భయం అంటే. ఓకే, మనం అన్నోడికి ఏ రోగం ఉండదు, మనోడే కదా అని. అంతే కదా, అంతే. ఒకడు ఏదో తీసుకుపోయండి చాక్లెట్, మనోడే కదా చాక్లెట్, అది వెల్నెస్, ఇల్నెస్. ఇది నా చాక్లెట్, ఇది వాడేట తీసుకుపోతా అంటే అదే బాబు. వెల్నెస్, ఇల్నెస్లో ఐ అంటేనే భయం, వెల్నెస్ అంటే కరేజ్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఇదే చూడు, ఈ ప్రిన్సిపల్లో అన్సర్టనిటీని నువ్వు అంగీకరించకపోయినందుకు వచ్చిన భయము, అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేసినందుకు వచ్చిన ధైర్యం. ఓకే, ఈ హెల్త్ ఇండస్ట్రీ ఈ రెండింటి మీద నడుస్తుంటుంది. వెల్నెస్, ఇల్నెస్, అన్సర్టనిటీ ప్రిన్సిపల్తో కొట్టాడము, అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని అర్థం చేసుకొని జీవించడం ధైర్యంగా. ఓకే, ఎవరైతే స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళు అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని అర్థం చేసుకొని జీవిస్తారు. ప్రతి హీలరు, ప్రతి డాక్టరు ప్రతి మనిషిని ఒక భౌతికమైన ఆబ్జెక్ట్ లాగా కాకుండా తనలో ప్రాణం, ఎనర్జీ కూడా ఉంది అని చూడడం మొదలుపెట్టారు ఇప్పుడు 20 years నుంచి. అవునా? ఆయన శరీరంలో ఆర్గాన్స్గా ట్రీట్మెంట్ ఇస్తారు. దానికి ఏదో వాచ్ని రిపేర్ చేసినట్టు చేయటము, ఫియర్తో రిపేర్ చేయటం. ఓహో, ఆ మనిషిలో ఒక ప్రాణతత్వం కూడా ఉంది, ఒక ప్రాణశక్తి కూడా ఉంది అని అంగీకరించి ట్రీట్మెంట్ చేయడం కరేజ్ హీలింగ్. ఓకే, దే యాక్సెప్ట్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఓకే, వాడు పార్టికలే కాదు, వాళ్ళ వేవ్స్, ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్, గామా వేవ్స్, థీటా వేవ్స్ కూడా మన బ్రెయిన్లో ఉన్నాయని అర్థం చేసుకుంటే డాక్టర్లు ఇప్పుడు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో నాకు కరోనా వస్తుందని భయపడుతున్నాను. అవును, కరోనా భయపడుతున్నాడు అందరూ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. బికాస్ వాడు ఎప్పుడు కూడా వాడు మ్యాటర్ అనేవాడికి భయం, మ్యాటర్ స్పిరిట్ రెండు నేనే అనుకునేటానికి కరేజ్. ఓకే, మ్యాటర్ అనుకునేదానికి ఈ ఒక్క శరీరంతో నేను చచ్చిపోతాను అనుకుంటున్నాడు. ఎనర్జీ ఉన్నాడు, నేను మళ్ళీ వస్తాను, ఎనర్జీ రూపంతో నేను మళ్ళీ ఒక బాడీని క్రియేట్ చేసుకుని వస్తాను అనేటువంటి స్పిరిచువల్. తర్వాత ఇప్పట్లో మేజర్ భయం, అనారోగ్యం అన్నది ఒక మేజర్ భయం అయిపోయింది కదా. అంతే, బికాస్
నువ్వు భయం అయిపోయింది అంటే అంత సప్రెషన్స్ అయిపోయినాయి, అంత సబ్ కాన్షియస్ మైండ్లో నువ్వు అన్ని భయాలు స్టోర్ చేసుకున్నావు కాబట్టి నీకు అన్ని రకాల అనారోగ్యాలు వస్తాయి. ఓకే, సప్రెషన్ ఈజ్ ద రీజన్ అంటారా? సప్రెషన్, సెపరేటిజం అండ్ డిస్కనెక్షన్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ డిజీజెస్. డిస్కనెక్ట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్, నీ లోపల నీతో నీకే కనెక్షన్ ఉండదు, అందుకే రోగం వస్తుంది. అందుకే దట్ ఈస్ ద సోర్స్. ద సోర్స్ ఫర్ ఆల్ డిజీజ్ ఈజ్ యు ఆర్ నాట్ అట్ ఈజ్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, నీతో నువ్వే ఈజీగా లేవు, ఓకే, నీతో నువ్వే కాంప్లెక్స్గా ఉన్నావు. అది ఎన్ని జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న భయాలు. కానీ ఇప్పుడున్న మోడర్న్ సైన్స్లో మాత్రం ఓన్లీ శరీరాన్ని రిపేర్ చేస్తారు. అంతే. అది ఈ 4 దానిలలో ఫస్ట్దేమో అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ఓకే, అర్థం చేసుకోవడం, దాని మీద అవగాహన లేకపోవడం మొట్టమొదటి కారణము ఫర్ ఫియర్, కరేజ్. ఓకే, రెండవది లాస్, LOSS, పోగొట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు, అదే భయానికి మూలం. అర్థమైందా? పోగొట్టుకుపోవడం అనగానే ఫస్ట్ అందరికి ఏం గుర్తొస్తుంది అంటే వీళ్ళు ఏం పోగొట్టుకోమంటున్నారు అని వింటారు. భయంకి గతము, ఈ 2 సినానిమ్స్. ఓకే, గతం అంటే అందరికి భయం. గతం అంటే కదా, గతం అంటే ఎందుకు ఎప్పుడో చేసిన తప్పే గుర్తొస్తుంది వానికి. అర్థమవుతుందా? దాన్ని వదులుకోవాలన్నా ఇంకా ఉంచుకోవాలన్నా? వదిలేసేయాలి. మళ్ళీ ఎవరు వదిలేస్తున్నారు? గాట్ ద పాయింట్. అంటే అవి ఎక్కడైనా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటున్నాయండి? ఉంటాయి అవే. దట్ వర్క్ ఈజ్ ప్రోగ్రామ్డ్. ఐ కాంట్ హ్యాండిల్ లూజింగ్ వాట్ ఐ చెరిష్. నాకు నచ్చింది నేను వదిలిపెట్టుకోవడానికి రెడీ లేను. ఓకే, అంతేలే, కరెక్ట్. అర్థమైందా? అంటే నాకు ఒక వస్తువు బాగా నచ్చింది, అది పోగొట్టుకోపోతే, ఎవరైనా దొంగలు ఎత్తుకపోతే భయం. అర్థమైందా? దాని కింద దాగున్నదే భయం, ఎత్తుకపోతారేమో అని భయం. ఈ కరేజ్కి ఏంది అంటే ఈ నేచర్ కానీ ఈ ప్రకృతి కానీ మనిషి సైకాలజీ స్పిరిచువాలిటీలో దేర్ ఇస్ ఏ లా కాల్డ్ లా ఆఫ్ రిప్లేస్మెంట్. ఓకే, లా ఆఫ్ రిప్లేస్మెంట్. ధైర్యం. చిన్నప్పుడు పిల్లలు పుట్టంగానే వాళ్ళకు పళ్ళు వస్తాయి రావా? అవి వెళ్ళిపోగానే ముసలి వరకు పళ్ళు రాకుండా ఉంటాయి, మళ్ళీ వస్తాయి రావా? అంటే అప్పుడు లాస్ ఈజ్ న్యాచురల్ అండ్ ఇట్ విల్ లీడ్ టు మై గ్రోత్ అని ఎందుకు అనుకోరు? కరెక్ట్, అవగాహన. పనులు పోతే మళ్ళీ వస్తాయి. జాబ్ పోయింది, వస్తుంది ఇంకోటి, జాబ్ పోయింది అని 10,000 ఆలోచనలు చేస్తావా? లేదు, పోయింది ఏదో పోయింది, నాకు కొత్త జాబ్ వస్తుంది అని ధైర్యంగా ఉండు. ఈ 2 వేరే వేరే విషయాలు. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు రెసిషన్ వస్తుంది, ప్రపంచం అంతా భయపడుతుంది. సో మనిషి ఏం అర్థం చేసుకోవాలంటే వెళ్ళిపోతాయి, గతం అన్నది పోతుంది. ఓకే, గతం అన్నది పోయేది భయం. వర్తమానంలో జీవించడము, భవిష్యత్తు మంచిగా ఉండాలి అని ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకోవడం ధైర్యం. అయిపోయింది ఏదో అయిపోయింది, అర్థమైపోయింది. ఆ లాస్ గురించి కూర్చొని ఆందోళన పడుకుంటా హైపర్ టెన్షన్లు తెచ్చుకోవడము, బీపీలు తెచ్చుకోవడము, వానికి లాస్ కింద ఉన్న భయం వాడిని అలా లోన్ చేస్తుంది. లేదు, నాకు మళ్ళా కొత్తది వస్తుంది, పోగొట్టుకుంటేనే వస్తాయి. ఓకే, అర్థమవుతుంది. దట్ ఈస్ వాట్ ఈవెన్ జీసస్ టీచింగ్స్లో కూడా దేర్ ఆర్ 2 బ్యూటిఫుల్ వర్డ్స్, లాస్ట్ అండ్ ఫౌండ్. లాస్ట్ అండ్ ఫౌండ్ అంటే ఫౌండ్. ఉదాహరణకి నీ కార్ కింద పార్క్ చేసి ఉంది, ఉందా లేదా? ఓకే, కార్ కీస్ ఉన్నాయి, ఓకే, ఏడో పడేసావు, ఓకే, అలవాట్లోనో పొరపాటు. అర్థమవుతున్నాయా? పోగొట్టుకున్న తర్వాత వెతుకుతావా, పోగొట్టుకోక ముందే వెతుకుతావా? పోగొట్టుకున్న తర్వాత వెతుకుతావు. అది పోగొట్టుకుంటే ఆ విషయం గురించి ఎతుకుతావు, పోగొట్టుకోకుండానే పోగొట్టుకుంటే ఎట్లా ఎత్తుకాలే? నీ నుంచి నువ్వు దూరం అయిపోవడము ఒక స్టేజ్, దాని తర్వాత ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ ఎత్తుక్కొని తెచ్చుకునేది ధైర్యం. పోగొట్టుకుంటేనే ఎత్తుకోగలరు. పోగొట్టుకోలేదు వాడు ఎందుకు ఎత్తుకుంటాడు? వానికి కారే లేదు, వానికి కారే లేదు, వాడు కీస్ కోసం ఎత్తుకుంటుంటాడు వేరే వాళ్ళ అపార్ట్మెంట్లో ఎత్తుకాడు. అర్థమవుతుందా? ఇప్పుడు కార్ కీసు పోగొట్టుకున్నావు, నువ్వు పక్కింటి అపార్ట్మెంట్కి వెళ్ళి ఎత్తుకుతావా, నీ అపార్ట్మెంట్లో ఎత్తుకుంటావా? అపార్ట్మెంట్. అది లాస్ట్ అండ్ ఫౌండ్ అంటే. లాస్ అన్నది నెగిటివ్గా నేర్పిస్తున్నారు అందరు. డినేయల్, నువ్వేం చేయలేవు, నువ్వు పాత చరిష్మా లూజ్ చేసుకున్నావు, ఇవన్నీ భయంతో కూడి ఉన్న బిలీఫ్ సిస్టమ్స్. ఓకే, లాస్ అన్నది ప్రకృతి నియమం. ఓకే, ఆకులు రాలిపోయినాక కొత్త ఆకులు వస్తాయి, కొత్త పూలు వస్తాయి, మళ్ళీ రాలిపోతాయి, మళ్ళీ వస్తాయి. అది ధైర్యం. ఓకే, స్పిరిచువల్ డెప్త్ అండర్స్టాండింగ్ చేసుకుంటే నీకు నీ లైఫ్లో ఎంత భయం ఉంది, ఎంత ధైర్యం ఉంది అని నీకు అర్థం చేసుకోవడానికి ధ్యానము చక్కగా ఆటంకాలు లేకుండా నీ లోపల ప్రయాణం చేయడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రతిసారి ఒక భయంతో కూడి ఉన్న ఆలోచననో భయంతో కూడి ఉన్న వాక్యమో ఈ బుర్రలో నడుస్తున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ధ్యానం ఎట్లా చేస్తావు? ఓకే, పోతే వస్తుందిలే అనుకోవాలి. లాస్ట్ అండ్ ఫౌండ్. అండ్ లాస్ అన్నది నీ తమో గుణంని వదులుకుంటే రజోగుణంలోకి వస్తావు. ఓకే, దాన్ని లాస్ అంటావా? అనం రజోగుణంని వదులుకుంటే సాత్విక గుణం వస్తుంది, దాన్ని లాస్ అంటావా? అనం అంటే గతం నీ గ్రోత్, నీ పురోగతి, నీ యొక్క డెవలప్మెంట్ కావాలి అంటే కనుక లాస్ మీద ఉన్న నీ అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండాలి. అంతే, చిన్న ఉద్యోగం వదులుకుంటే పెద్ద ఉద్యోగం. దట్ ఈస్ వాట్ మెడిటేషన్ ఈజ్ నాట్ నెగోషియేషన్. బేరసారాలు చేయటం కాదు. బేరసారాలు చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా ఏదో భయపడుతున్నావు అని. బేరసారాలు లేని జీవితము ధైర్యవంతమైన జీవితం. ఓకే, బేరం చేయకూడదు నీతో నువ్వు. అదేలే, ఎప్పుడు మనం చేసేది పొద్దు నుంచి రాత్రికి ఒక 60 సంవత్సరాలు ఎప్పుడు కూర్చొని మనసుతోటి, భావాలతోటి, ఫిజికల్ అవసరాలతోటి బేరసారాలు చేస్తుంటాం. మనతో మనమే బిజినెస్ చేస్తుంటాం. మెడిటేషన్ ఈజ్ నాట్ నెగోషియేషన్. ఓకే, మెడిటేషన్ ఈజ్ అండర్స్టాండింగ్ నెగోషియేషన్ థింగ్స్ అండ్ మేకింగ్ ఇట్ లీవ్ యూ. ఆ నెగోషియేషన్స్ యాటిట్యూడ్ నీలో పోయే తత్వంగా చేసేది ధ్యానం అంటే. ఓకే, మెడిటేషన్ ఈజ్ నాట్ నెగోషియేషన్. మెడిటేషన్ ఈజ్ కరేజ్, ధైర్యం. ధైర్యం. ఓషో అందుకే అంత ధైర్యంగా ఉండదు. నువ్వు ధైర్యం గురించి ఆలోచిస్తుంటే నీకు ధైర్యం విటమిన్లు పెరుగుతాయి. అర్థమైందినా? భయం గురించి ఆలోచిస్తున్నావు అంటే భయంతో కూడిన విటమిన్లు పెరుగుతాయి. ఆ విటమిన్లు ఎలా అయితే ఉంటాయో నీ జీవితం ఉంటుంది. ధైర్యమే మందు అవుతుంది. అదే హనుమంతుడు గారు శ్రీ హనుమాన్ నేర్పించింది. ఇది రెండవది. మూడవది, పుట్టినప్పటి నుంచి ఓకే ఈ సొసైటీలో జీవించాలి అంటే ఫస్ట్ పుట్టంగానే ఇంత పిల్లోనికి తీసుకోండి, 80 సంవత్సరాల మనిషిని తీసుకోండి, ఏదో ఒక సందర్భంలో ఈ భూమిని ఏమంటారంటే, ఈ భూమిని కానీ మనం పనిచేసే ఆర్గనైజేషన్ కానీ మన చుట్టూ ఉన్న రిలేషన్షిప్స్ని కానీ ఏదో ఒక మూమెంట్లో ప్రతి మనిషి కూడా ఇది చాలా డేంజరస్ ప్లేస్ రా బాబు భూమి అంటారు ప్రతి ఒక్కడు. ఎందుకంటే ఎక్కడ చూసినా వానికి వ్యతిరేక తత్వమే కనబడుతుంటుంది. కొట్టుకోవడాలు, ఒక అమ్మ పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని బయటికి పంపించాలంటే తొందరగా వచ్చేసి జాగ్రత్త, వాళ్ళు వీళ్ళు ఉంటారు, 6 గంటలకు ఇంటికి వచ్చేసాయి, సినిమాకి నువ్వు నలుగురిని వేసుకొని పో, ఆ ఏరియాకి పోకు, ఈ ఆర్గనైజేషన్కి పోకు అని నువ్వు భయంతో కూడి ఉన్న ఆలోచనలు, మాటలు, చేష్టలు చేస్తున్నావా, ధైర్యంతో కూడి ఉన్న మాటలు, చేష్టలు చేస్తున్నావా? వదిలేస్తే మొత్తం భయమే. ఏ తల్లి కూడా ధైర్యంగా. కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటి అంటే ఇది హాస్టైల్ యూనివర్స్ కాదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కడు కూడా ఒక లక్ష్యం మీదకి వస్తాడు అన్నది నేర్పించేది ధైర్యం. ఈ భూమి మీద అభద్రతా భావం ఉంది అని నీ మాటలతో, చేష్టలతో, నీ ఆలోచనలతో స్ప్రెడ్ చేసేది భయం. చిన్నప్పటి నుంచి అందరు చేసేది అదే. అందుకోసమే పిల్లలు అంత భయస్తులుగా తయారవుతున్నారు. బైక్ చిన్నదోళ్ళనైనా. ఫియర్ బిలీఫ్ ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా మనం నమ్మేది ఏంటంటే ఇది పెద్ద హాస్టైల్ యూనివర్స్. కరేజ్ నమ్మకం ఏం నేర్పిస్తుంది అంటే ప్రతి మనిషికి కూడా ఈ జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది, ఇది పర్పస్ఫుల్ యూనివర్స్ అని నేర్పించేది కరేజ్. ఓకే, మళ్ళీ మనం హాస్టైల్ యూనివర్స్ అని ఆలోచిస్తున్నామా, నేర్పిస్తున్నామా, లేదు పర్పస్ఫుల్ యూనివర్స్ అని ఆలోచించి నేర్పిస్తున్నామా, ప్రతి మనిషి ఆలోచించాల్సిన విషయం. ఓకే, అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ఓకే, రెండవదేమో లాసు, మూడవదేమో హాస్టైల్ యూనివర్స్. ఇవి భయాలకు. అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మంచిది, లాస్ సహజము, ఇది పర్పస్ఫుల్ యూనివర్స్ అని చెప్పేది ధైర్యం. నాలుగవది ఏంటి? నేను ఒక్కరి ఒంటరిని, లోన్లీనెస్, ఐసోలేటెడ్. నాకు ఇప్పుడు పైసలు తక్కువైతే ఎవడు హెల్ప్ చేయడు, నేను అందుకోసమే పబ్లిక్తో మంచిగా ఉండాలా. అర్థమవుతున్నాయా? నా నెట్వర్క్ బాగుంటేనే నా జీవితం బాగుంటుంది. ఆ నెట్వర్క్ కింద నడిపించేది భయం. ఎప్పుడు పైసలు వస్తాయో అప్పుడు ఎవరు ఉండరేమో, ముందే దాచిపెట్టేసుకుందాము. సో ఈ 4వ అజంప్షన్ ఆఫ్ ఫియర్ ఏంటి అంటే ఐఎమ్ అలోన్. ఓకే, నేను ఒంటరి. చాలామంది ఉదాహరణ అడుగుతూ ఉంటారు ఏంటి అని. అన్ని పుస్తకాలలో ఎక్కడైనా గమనిస్తే మనము ధ్యాస పెడితే అర్థమైపోతుంది. ఒంటరి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక భౌతిక శరీరం ఉంటుందా? ఉంటుంది. ఓకే, ఎప్పుడన్నా నీలో ఉన్న అన్ని ఆర్గాన్స్, హార్ట్ వచ్చి నేను ఒంటరిగా ఉన్నా, లివర్ నాతో మాట్లాడతలేదు,
ఇంటెస్టైన్స్ నాతో మాట్లాడతలేవు, లంగ్స్ నాతో మాట్లాడతలేవు అని చెప్తే అన్న సందర్భం ఎప్పుడైనా ఉంటుందా శరీరంలో? దానికి ఫీలింగ్స్ ఉండవు కదా అంటారు. అదే ఫీలింగ్స్ అదే చెప్తున్నా. అది ఎప్పుడైతే ఫీలింగ్స్ ఉండవు కదా అంటే పనిచేయడం ఆపేస్తుంది. ఓకే. నేను ఏమంటున్నా, ఇప్పుడు హార్ట్ వచ్చి నేను ఒంటరిని నాతో ఎవడు సహకరిస్తలేదు లోపల అంటే అది ఫీలింగ్ కాదు, ఆలోచన కాదు. అన్నీ వీఆర్ వన్ అంటే నీ శరీరం పనిచేస్తుందా? నేను ఒంటరి వీఆర్ వన్ అంటేనే పనిచేస్తుంది. వీఆర్ వన్ అన్నామంటే నీకు ధైర్యం వస్తుంది. ఓకే, అందరూ మనతో ఉన్నారు. అన్ని ఆర్గన్స్ నీ బాడీలో సక్రమంగా పనిచేస్తే నీకు ధైర్యం వస్తుంది. భయం ఎప్పుడు వస్తుంది అంటే అన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి, ఒక ఆర్గన్ ఏం చేస్తుంది, నేను ఒంటరిని అంటది, అప్పుడు అనారోగ్యం వస్తుంది. క్యాన్సర్ సెల్ కూడా ఏదో డివైడ్ అయితే ఇప్పుడైతే నువ్వు ఐసోలేషన్, నాకు ఎవ్వరు లేరు అని అలోన్నెస్ వచ్చిందో, అలోన్నెస్ డిప్రెషన్కి దారితీస్తుంది. డిప్రెషన్ కింద ఉన్నది ఏంటి? ఫియర్ దట్ ఐఎమ్ అలోన్. ఎప్పుడైతే ఈ మొత్తం కాస్మాస్ యూనివర్సు నాతో కనెక్ట్ అయి ఉంది అన్న అవగాహనకు వచ్చినప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అంటే ఇదంతా చిన్నప్పటి నుంచి వింటాం, అహం బ్రహ్మాస్మి అని, నేనే అంతా అని వింటాం, కానీ అది ఫీల్ అవ్వడం అదే వాక్ యువర్ టాక్ అంటే. ఇప్పుడు ఫీల్ అవ్వడము అంటే ఎప్పుడైతే నీకు మనసులో అర్థమవుతుందో నీ బిహేవియరల్ వస్తుంది. ఆ బిహేవియరల్ వచ్చినప్పుడే ఫీలింగ్ అంటే. నువ్వు ఆలోచించేదే ఆచరించాలా. మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఒకటి ఆలోచిస్తున్నాడు, ఒకటి ఆచరిస్తున్నాడు. ఆ రెండిటి సెపరేటిస్టిక్ కింద ఉన్నదే భయము. ఐక్యంగా ఉండడంలో ఆరోగ్యము, ధైర్యము. ఐక్యమత్యమే మహాబలం. రెండుగా విభజించబడ్డామంటే భయం. నీలో విభజన జరిగే సూత్రాలు ఈ 4. ఈ ఒంటరి అన్న ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? నీ డిస్కనెక్షన్ తోటి. నేను నా ఆలోచనలు కాదు, నేను శరీరాన్ని అన్న ఆలోచన, నేను ముంగట వాడిని ఎట్లయినా ఓడగొట్టి నేను వాని మీద గెలవాలి అనే ఆలోచన, నేనే గెలవాలి, వాడు ఓడిపోవాలి. నేనన్నదే మనకు పెద్ద అది దట్ ఈగో, దట్ పర్సనాలిటీ ఈజ్ వాట్ క్రియేట్స్ ఫియర్. ఓకే. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్, గివ్ మీ దట్. చాలామందికి చెప్తున్నాను, ఇది మన పర్సనాలిటీ, మన మ్యాటరు, మన భౌతిక జీవితం, ఇది మన ఆధ్యాత్మిక జీవితం. అందరూ అడుగుతూ ఉంటారు, ఏంటి సార్ ధ్యానం, ఏంటి సార్ అని. ఒక చిన్న సూత్రం అర్థం చేసుకోండి. మీ భయము ధైర్యంగా, మీ భయము కరుణగా, మీ భయము ప్రేమగా మారడానికి మీ చేతిలో ఉన్న ఎగ్జాంపుల్. ఓకే, ఇది మ్యాటర్. ఓకే, ఇది స్పిరిట్. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకు. ఇది మ్యాటరు, అది స్పిరిట్. మెడిటేషన్ అంటే ఏంటి అంటే 2 వాక్యాలు. ఎంప్టీ విచ్ ఇస్ ఫుల్. ఇదేమో ఫుల్గా ఉంది, దీన్ని ఎంప్టీ చేయి. ఫిల్ విచ్ ఇస్ ఎంప్టీ. ఓకే, దట్ ఈస్ మెడిటేషన్. ఎంప్టీగా ఉన్నదాన్ని ఫిల్ చేయి. ఎంప్టీగా ఉన్నదాన్ని ఫుల్ చేయి, ఫుల్గా ఉన్నదాన్ని ఎంప్టీ చేయి. ఆ ప్రక్రియనే ధ్యానము అంటారు. భయం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ఈ ఎంప్టీనెస్నే వాడు అంగీకరించాడు. వాడు ఎప్పుడు ఈ మ్యాటర్లని ఇరుక్కొని ఉంటాడు. అంటే అది తప్పు అనుకుంటాడు, అది లేదు అనుకుంటాడు. దీంతో డిస్కనెక్ట్ అయిపోతాడు. ఆ డిస్కనెక్షన్ నుంచి వచ్చేదే భయం. ఎందుకంటే ఇది కనబడుతుంది, అది కనబడతలేదు. సో ధ్యానము అంటే ఏంది, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంది అంటే ఎంప్టీ విచ్ ఇస్ ఫుల్, ఫిల్ విచ్ ఇస్ ఎంప్టీ. అప్పుడు ఏం చేస్తావు, రివర్స్ చేస్తావు. చూడు, నీ బాడీలో ఉన్న అనవసరపు అలవాట్లు, అనవసరపు నెగిటివ్ ఇమోషన్స్, అనవసరపు ఆలోచనలను ఎంప్టీ చేస్తున్నావు. ఇక్కడ ఫుల్ అవుతుంది. మళ్ళీ దీన్ని ఫుల్ చేస్తావు. ఈ 2 నేను అని అర్థం చేసుకోవాలా. అది నేనే అని అర్థం చేసుకోవాలా. మనుషులు ఏం చేస్తున్నారంటే దీన్ని సర్జరీ చేస్తున్నారు. ఉంటే ఈ మ్యాటర్లో ఒక 500 జన్మలు, లేకపోతే స్పిరిచువల్గా ఇల్లు వదిలేసి ఒక 500 జన్మలు. ఈ 2 మనమే. సంసారంలో నిర్వాణం ఉండాలి అంటే భయాలను ధైర్యంలాగా మార్చే ఆ టెక్నాలజీని కూడా కల్టివేట్ చేసుకోవాలి. హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ భయాలను తగ్గించి పేషెంట్స్కి కొంచెం ధైర్యం చెప్పేవి రావాలి. ఏడ ధైర్యం చెప్తారు, పోగానే ఈ ఆపరేషన్ చేయాలి, నీకు ఆపరేషన్ చేయాలి, చాలా కాంప్లికేషన్ అంటే చాలామంది డాక్టర్స్ ఇప్పుడు చాలామంది ఇండివిజువల్స్ తయారయ్యారు. నవకాంత్ ఏడా అంత దోసుకోవడమే ఇది. దోచుకున్న వాడికి ఎందుకు నీకు అదేగా చెప్పింది, దోచుకోవడం ఎందుకు, భయం రేపు ఉంటుందో ఉండదా అని. హోర్డింగ్ ఇప్పుడు 1 రోజులు లాక్డౌన్ ఉంటుంది అంటే వాడు 6 నెలలు వచ్చి దాచిపెట్టుకుంటాడు సరుకులు. అది భయం, రేపు ఏమవుతుందో అని. రేపు దొరకవు సామాన్లు అంటే అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేయకపోవటం. అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేయడు, లాస్ని యాక్సెప్ట్.
2 రోజులు తినకుండా ఉంటే ఏమవుతుంది? ఏం కాదు. మనమే కదా ఫాస్టింగ్ చేస్తే హెల్త్ బాగుంది అంటారు, మళ్ళీ సామాన్లు తెచ్చి దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఆ 2 విషయాలను గమనిస్తుంటే నీకు భయం కనపడుతుందా, ధైర్యం కనపడుతుందా? భయమే కనిపిస్తుంది. మళ్ళీ లాస్ని ఒప్పుకోలేరు, లాస్ట్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ప్రతిదీ మైండ్ దే వాంట్ టు డూ బిజినెస్ విత్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, నేచర్స్ ప్రిన్సిపల్స్, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. థర్డ్, భయంగా జీవిస్తుంటారు, సర్వైవల్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ మంత్ ఏంటో అంత ఎనిమీ లాగా చూస్తుంటారు. ఒక ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్కి వస్తే భయంగా వస్తారు. ఏం అడుగుతారో ఏం అడుగుతారో, ఏం సమర్పించుకోవాలో వీళ్ళకి ఆ భయాలు కనపడుతుంటాయి. డౌట్. సో ఇవన్నీ యాబ్సెంట్గా ఉంటే, ఈ భయాలు అన్న విషయాలు ఒక ఎన్విరాన్మెంట్లో యాబ్సెంట్గా ఉంటే, ఆ ఆర్గనైజేషన్ ధైర్యంగా ఉంటే అక్కడికి అందరూ ధైర్యవంతులు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఆర్గనైజేషన్లో వెళ్తే ప్రతి ఒక్కరి భయం. ప్రతి ఆఫీస్లో గమనించారు, ప్రతి హాస్పిటల్లో, ప్రతి ఆర్గనైజేషన్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ గవర్నమెంట్ ఆఫీస్ ఆర్ ప్రైవేట్, యూ విల్ ఫైండ్ ఆల్ దీస్ 4 fears ఇన్ ద వర్క్ కోవర్కర్స్ and less leadership knowing the courage strategies. ఓకే, ఈ ఫియర్ ఉండడం సహజము. ఎందుకంటే ఈ కరేజ్ నేర్చుకోవడానికి ఫియర్ ఉంటేనే కదా కరేజ్ నేర్చుకుంటే. ఫియర్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అదే నేర్పిస్తుంది మనకు కరేజ్. ఇప్పుడు ఎంత ఫియర్ ఉంది అంటే అది నీకు నేర్పిస్తుంది కరేజ్గా తయారుగా అని. అయితే ధైర్యాన్ని నేర్పిస్తుంది, అంతేనా? భయము ధైర్యాన్ని నేర్పిస్తుంది. భయము ధైర్యంగా మారాలి, అదే ట్రాన్స్ఫర్మేషన్ అంటే. భయము ధైర్యంగా మారాలి. భయం ధైర్యంగా మారాలంటే ఏం చేయాలి? ఈ 4 చెయ్యాలి. అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థం చేసుకోవాలి? అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే నేను మ్యాటర్ని, ఆత్మని 2 నేనే అని అర్థం చేసుకోవాలి. అంటే ధ్యానం చేయాలి. అర్థమవుతుందా? లాస్ని యాక్సెప్ట్ చేయాలి. గతంని వదిలేయాల్స్తే నువ్వు ప్రజెంట్ని యాక్సెప్ట్ చేస్తావు. యాక్సెప్ట్ చేయాలి లాస్ట్ని, అంటే అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? 3, నా జీవితము పర్పస్ఫుల్, లక్ష్యమున్న జీవితము. ఎవడో చెప్పింది చేయడానికి నేను రాలేదు, నేను ఒక లక్ష్య ప్రణాళికతో వచ్చాను, అది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి జీవిస్తాను అంటే ధైర్యం. ఓకే. 4వది, వీఆర్ ఆల్ వన్. నేను ఒంటరిని కాదు, ఈ యూనివర్స్ అంతా నా సపోర్ట్లో ఉంది అన్న 4 నీకు ధైర్యాన్ని పెంచుతాయి. నేను ఒంటరి, ఐఎమ్ నాట్ సెపరేట్ అంటే నీకు ధైర్యాన్ని పెంచుతుంది. ఓకే, నేను సెపరేటు, నేను ఐసోలేటెడ్, నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, బలిపశువునయ్యాను. 2, లాస్ నేను అంగీకరించలేను, మార్పును అంగీకరించలేను, నేను మ్యాటర్ని కాదు, వేవ్ని కాదు అనుకునేటోడు భయంలో ఉంటాడు. మొత్తం భయం అంతా ఈ స్టోరీ అంతా 4 జరుగుతుంది. దీన్ని తగ్గించాలా, దీన్ని పెంచాలా? ఓకే, ఇది పెరిగితే ఆటోమేటిక్ తగ్గుతుంది. దీని గురించి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కరేజ్, ధైర్యం, భయం. ధైర్యాన్ని పెంచుకుంటే అధైర్యం పోతుంది, భయం పోతుంది. ప్రతి మనిషిలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి సంస్థలోనూ, ప్రతి సంఘంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి దేశంలోనూ భూమి మీద భయం పోవాలి అంటే ఈ 4 పెంచుకోవాలి. ఈ 4. ఓకే, ఈ భయం అర్థం చేసుకోవాలి ఫస్ట్. భయాన్ని, ఆ భయము నీకు నేర్పించడానికి వచ్చింది. భయాన్ని అర్థం చేసుకుంటే అభయం వస్తుంది. అంతే. ఓకే, అప్పుడు హనుమంతుడు గారు చెప్పిన చైతన్యము మనం హనుమంతులాగా తయారవుతాం. ధ్యానం చేస్తూ ఈ 4 పెంపొందించుకుంటే అభయాంజనేయ స్వామి. ఆల్ హనుమాన్ ఈజ్ ధైర్యం, కాన్షియస్నెస్ నేర్పడానికి ఈ భూమి మీద ఆయన యొక్క ఆ చిహ్నమే హనుమాన్. అందుకే ఎవరన్నా భయంలో ఉంటే హనుమాన్ చాలీసా చదువుకుంటాం. హనుమంతుడు అంటే ధైర్యం. హనుమాన్ ఈజ్ సైంటిఫిక్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఈజ్ కరేజ్ చేసిన మనిషి. అన్సర్టినిటీ యాక్సెప్ట్ చేశాడు, లాస్ని యాక్సెప్ట్ చేశాడు. అవునా కదా? లేదు నేను పోను, లక్ష్మణుడి కోసం తీసుకురాను అన్నాడు సంజీవిని. ఎగురుకుంటా పోయి తన లాస్ని పట్టించుకోకుండా అతని ప్రాణం కోసం సంజీవిని తెచ్చాడా లేదా? తెచ్చాడు. అరే లాస్ అవుతుందేమో పోతే, నా బిజినెస్ దెబ్బతింటుంది అన్నాడా? లేదు. 3, ఆయన పర్పస్ఫుల్గా జీవించాడా, రావణాసుడికి భయంతో జీవించాడా? పర్పస్ఫుల్. మళ్ళీ నేను రాముడికి ఆయనకు సహాయం చేయడం నా పర్పస్ అనుకొని జీవించాడా లేదా? అవును. ఓకే, నేను ఒంటరిని అన్నాడా? లేదు. ఆయన ఫ్రెండ్స్ ఎంతమంది?
సైన్యం రాముడు నాతో ఉన్నాడు, మెయిన్ సైన్యం అంతా నాతో ఉంది. ఇప్పుడు హనుమంతుడి చరిత్రలో ఈ ధైర్యము 4 సూత్రాలు కనపడుతున్నాయా, భయముతో కూడిన 4 సూత్రాలు కనపడుతున్నాయా, మీరే తెలుసుకోండి. ధైర్యమే కనిపిస్తుంది, హనుమంతుడు అంటేనే ధైర్యం. అదే దాన్ని సైంటిఫిక్గా తన పుస్తకంలో సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ చేసింది కాబట్టి దానికి ఫియర్ క్యూర్ అని టైటిల్ పెట్టింది. ఫియర్ క్యూర్ దట్ ఈస్ హర్ అబ్జర్వేషన్ ఇన్ హోల్ హెల్త్ ఇండస్ట్రీ. హెల్త్ ఇండస్ట్రీలో ఈ 4 భయాలు హెల్త్ ఇండస్ట్రీ నడిపిస్తున్నాయి. ఆ హెల్త్ ఇండస్ట్రీ కరేజియస్ హెల్త్ ఇండస్ట్రీ లాగా బాడీ మైండ్ సోల్ ధైర్యంతో నిండాలి అన్న ప్రయత్నమే ఆ పుస్తకం. ఓకే, ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఆవిడ అద్భుతమైన సోల్ సర్వీస్. షీఈ్ ఎడ్యుకేటింగ్ లాట్ ఆఫ్ డాక్టర్స్. ఆ ఇన్స్టిట్యూట్ పేరే వరల్డ్ హెల్త్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్. ఏ దేశంలో అన్నది మెయిన్ ఆవిడది అవన్నీ తన వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఫియర్ క్యూర్లో ఇంకొక 13 కరేజ్ ఎక్సర్సైజ్, 6 కరేజ్ ఎక్సర్సైజ్లు, ఓకే, నీ బిలీఫ్ సిస్టమ్తో నువ్వు ఎలా వర్క్ చేయాలి, అవన్నీ ఎంత శాస్త్రీయంగా రాసిందో. వీళ్ళు ఈ పుస్తకంలో వాళ్ళ ఇంట్యూషన్ని ఇన్నర్ పైలట్ లైట్ అంటారు. ఇన్నర్ పైలట్ లైట్. మనము ఫ్లైట్లో పోయేటప్పుడు పైలట్ ఉంటాడా? ఉంటాడు. పైలట్కే దారి తెలుస్తుంది, అవునా కాదా గాలిలో? ఓకే, సో నీ లోపల కూడా ఒక ఇన్నర్ పైలట్ ఉంటాడు, వాడు చెప్పిన మాట వినండి అని. ఆ ఇన్నర్ పైలట్ అనే దాన్ని మనం ఇంట్యూషన్ అంటాం. ఓకే, ఆ ఇన్నర్ పైలట్నే మనం 6th సెన్స్ అంటాం. అర్థమవుతుందా? సో ఆ టర్మినాలజీ మారుతుంది అంతే. సో వాళ్ళు ఇన్నర్ పైలట్ లైట్ మెడిటేషన్, ఐ యాక్సెప్ట్ మెడిటేషన్, అన్సర్టనిటీ యాక్సెప్టింగ్ మెడిటేషన్, కరేజ్ మెడిటేషన్స్, ఇవన్నీ అద్భుతంగా తను ఆ పుస్తకంలో పొందుపరిచింది. ఓకే, మళ్ళీ భయం తగ్గించాలి అనుకుంటే ఒక 6 రోజులు 6 నెలలు ఆ పుస్తకంతో కూర్చుంటే మనకు ధైర్యం వస్తుంది. సాధన చేయాలి. ఆ పుస్తకంలో ఉన్న ధైర్యపు టెక్నాలజీ నీ జీవితంలోకి రావాలి అంటే చదవాలి. ధ్యానం చేస్తున్నావు అంటే మొట్టమొదటి చిహ్నం ఏంటి అంటే భయం తగ్గాలి, కరేజ్ పెరగాలి. ధ్యానం కూడా చాలా ఉపయోగపడుతుంది. ధ్యానంకే ఉపయోగపడుతుంది. అదే ధ్యానం చేస్తే కూడా భయం పోతుంది. ధ్యానం చేస్తే భయం పోవాలి. ఫస్ట్ అదే చెప్తున్నా కదా, ఫస్ట్ సిమ్టమ్ సర్వైవల్ భయాలు పోవాలా, సెక్స్ భయాలు పోవాలా, రిలేషన్షిప్ భయాలు పోవాలా, వేరే వాళ్ళు హర్ట్ చేస్తాను అని భయం పోవాలా. అర్థమవుతుందా? మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఏం మాట్లాడతానో అనే భయం పోవాలా. ఓకే, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయంని ఒక విజన్ పెట్టుకొని, ఒక దర్శనం పెట్టుకొని జీవించాలి. ప్రతి భూమి మీద ప్రతి మనిషి కూడా ఒక విజన్ పెట్టుకొని జీవిస్తాడు కాబట్టి అతనికి ఆజ్ఞాచక్రం ఉంటుంది. ప్లస్ నేను ఇక్కడ అంతా ఈ సృష్టిలో అన్నిటితో ఏకమై జీవిస్తాను అన్నది నీకు సహస్రాలు. 7 చక్రాలు, 7 భయాలు, 7 ధైర్యాలు అన్నీ మాట్లాడుతుంటాం. అవి ఈ మూడింటిని కూడా మనము ప్రాక్టికల్గా ఆలోచనలలో, బీయింగ్లో, థింకింగ్లో, యాక్షన్లో మూడిట్లో పెడితే మనకు ధైర్యం వస్తుంది. ఆలోచనలేమో ధైర్యంగా ఉన్నాయి, మాటలేమో భయంగా ఉన్నాయి అంటే దేర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లం విత్ యూ. ఓకే, అందుకోసమే ఇంగ్లీష్లో వాక్ యువర్ టాక్ అంటారు. వాక్ యువర్ టాక్ అంటే నువ్వు ఆలోచించేదే మాట్లాడు, నువ్వు మాట్లాడేదే చెయ్యి. ఓకే, అదే ట్రినిటీ అంటే మన పిరమిడ్ సింబల్. నువ్వు ఆలోచించేదే మాట్లాడు, మాట్లాడేదే చెయ్యి. అప్పుడు ధైర్యం వస్తుంది. నువ్వు ఒకటి ఆలోచిస్తావు, ఒకటి మాట్లాడతావు, ఒకటి చేస్తావు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర భయం ఉంటుంది కాబట్టి. ఆ భయంని అర్థం చేసుకొని నువ్వు ఇంటిగ్రేటెడ్గా ఐక్యంగా కావాలి అంటే ధైర్యం అనే విటమిన్ని పెంచుకోవాలి. ఓకే, విటమిన్ ధైర్యం, కరేజు, డేరింగు, బ్రేవ్, ఇవన్నీ ఇన్ని పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. అర్థమైందా? సో ఈ విటమిన్లన్నీ పెరగాలి అంటే ధ్యానం చేయాలి. సరి అయిన ధ్యానం చేయాలి. అందరికి ఒకే భయం ఉండదు, ఒక్కొక్కరికి ఒక భయం ఉంటుంది. కానీ రూట్ కాజ్ అయితే ఇవే. రూట్ కాజ్ మాత్రం ఈ ఇగ్నరెన్స్, ఈ సఫరింగ్. అదే కదా బుద్ధుడు కూడా చెప్పాడు, ఈ భూమి మీద సఫరింగ్ ఉంది, అదొక వాక్యం. ఆ సఫరింగ్ని ఓవర్కమ్ చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఈ రెండు కలిపితే ఆ వాక్యం పరిపూర్ణంగా అవుతుంది. కరెక్ట్. అందుకే ఈ భూమి మీద స్పిరిచువల్ లీడర్స్ అందరూ అంత ధైర్యంగా ఉన్నారు. అందుకోసమే తను కూడా స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ కూడా హోల్ WHOLE పరిపూర్ణమైన హెల్త్, ఆరోగ్యానికి మెడిసిన్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టి హోల్ WHOLE హోల్ హెల్త్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్. Great. Where all doctors will learn about courage prescription. Great. To overcome fear prescription. Lisa Rankin has written a fantastic book called
fear book. I ask ఫియర్ క్యూర్. Fear Cure. So all pyramid masters should read that book, Fear Cure. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. Right. ఈరోజు ఫియర్ క్యూర్ పైన చాలా అద్భుతంగా, ఈరోజు సింపుల్గా చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది అధైర్యం, ధైర్యాన్ని పెంచుకుంటే అధైర్యం పోతుంది. కాబట్టి అందరూ హనుమంతుడిలా జీవించాలి అని ఒక మాటలో చాలా అద్భుతంగా చెప్పాడు. హనుమంతుని అర్థం చేసుకోవాలి. హనుమంతుని అర్థం చేసుకుంటే కనుక మనకు ధైర్యం వస్తుంది. అధైర్యం ఎందుకు వచ్చింది, భయం ఎందుకు ఉంది అన్న దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు ఆ భయాన్ని నుంచి మనం బయటికి రావచ్చు అని ఈ ఫియర్ క్యూర్ అన్న పుస్తకం ద్వారా ఈరోజు స్వాధ్యాయ యోగ సత్సంగ్లో చాలా అద్భుతంగా తెలియజేశారు. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Right. Thank you.